హాయ్ ఫ్రెండ్స్, 5 నెలల క్రితం అయితే నేను మా అక్క పిల్లలు మా చిన్న పాపను తీసుకొని అహోబిలం అయితే వెళ్ళాము. అంటే చిన్న పని ఉండింది, అట్లే వెళ్ళేసి ఈ నవనారాయణ క్షేత్రంలో ఎంత వీలైతే అంత దర్శించుకొని వద్దామని బయలుదేరాము. నేరుగా ఎగువ అహోబిలానికే వెళ్ళాము. బస్సు కొంచెం ముందుగా ఆగగానే దిగి నడిచి వెళ్ళాము. మొదటగా కారాంజ నరసింహస్వామి అయితే దర్శించుకోవడానికి వెళ్తున్నాము. 108 వైష్ణవ దివ్యదేశాల్లో స్వామి కూడా ఈ క్షేత్రం చాలా ముఖ్యమైనది. ప్రతి ఒక్కరూ దర్శించుకోవాలి. దర్శించుకోదగ్గ పుణ్య ప్రదేశము. ఇక్కడ రండి, కారాంజ నరసింహస్వామి గుడికి అయితే ఫస్ట్ వెళ్తాం. కారాంజ నరసింహస్వామి క్షేత్రం. ఇక్కడైతే కీర్తన పాడుతున్నాను నేను. కారాంజ నరసింహస్వామి చూసుకున్న తర్వాత అక్కడి నుంచి ఇంకొంచెం ఎగువ అహోబిలం ఉంటే జ్వాల, పావన, మాలోల, అహోబిలేస అంతా నరసింహస్వామి ఇక్కడే ఉన్నారనమాట. ముందుగా భవనాశిని నదిని చూస్తూ అక్కడ స్నానం చేసే వాళ్ళు చూస్తే కాలు చేతులు కడుక్కొని వెళ్దామని అక్కడంతా దిగామన్నమాట. చూడ్డానికైతే చాలా అందంగా ఉంది. చిన్న చిన్న బుల్లి చేపలు మా పాపకైతే అది చూపిస్తూ తాకమంటున్నాను. పాప అయితే భయపడుతుంది కానీ ఏమనదు అని చెప్తున్నాను. మళ్ళీ అయితే ధైర్యంగా చేయి పెట్టి చూసింది. చిన్ని చేపలు ఎంత ముచ్చటగా పోతున్నాయి చూడండి. అక్కడి నుంచి ఇదంతా అయిన తర్వాత నేరుగా మాలోల స్వామి సన్నిధిని, వరాహ నరసింహస్వామి సన్నిధిని దర్శించుకోవాలని పైకి వెళ్తున్నాము. ముందుగా వరాహస్వామి నరసింహస్వామి దర్శించుకుంటున్నాము. ఇటు నేరుగా వెళ్తే వరాహ నరసింహస్వామి, ఇటువైపు లెఫ్ట్ సైడ్ తిరిగితే మాలోల నరసింహస్వామి అనమాట. కృతయుగంలో హిరణ్యకశిపుని వధించి ఆ హిరణ్యకశిపు పరిపాలించిన చోటు ప్రహ్లాదునికి ప్రత్యక్షమైన స్వామి అనమాట. ఈ ప్రదేశమే అత్యంత మహిమాన్వితమైన క్షేత్రం. తప్పక దర్శించుకోండి. ఇది మాలోల స్వామి చోటు ఉన్న వ్యూ అనమాట. ఇక్కడైతే చూపిస్తున్నాము. ఆ అడవి ప్రాంతము అంతా ఉంది. అందరూ ప్రతి ఒక్కరు వచ్చి విశేషంగా దర్శించుకుంటారు ఈ ప్లేస్ అయితే. మాలోల స్వామి దర్శనం అయితే బాగా అయ్యింది. అయితే అక్కడి నుంచి దిగేస్తున్నాము. దిగి ఇంకొంచెం ముందుకు పోతే జ్వాల వెళ్ళాలన్నారు. జ్వాలకైతే సమయం ఆలస్యం అయిపోతుంది. మేము వచ్చిన పని లేట్ అయిపోతుందని ఇక్కడే వండుకొని కొన్ని చిన్న ఫొటోస్ అయితే తీసుకున్నాము. వరాహ క్షేత్రము, మాలోల క్షేత్రము, అహోబిల సన్నిధిలో అంతా కొన్ని చిన్న ఫొటోస్ తీసుకున్నాము. అయితే తీసుకొని కిందకి దిగేస్తున్నాము. మళ్ళీ కింద కూడా కొన్ని అంటే దిగువ అహోబిలంలో కూడా ప్రహ్లాద నరసింహస్వామి సన్నిధిలో కూడా ఫొటోస్ అన్నీ తీసుకున్నాము. ఆయన ఈ మొత్తం ఈ 9 క్షేత్రాలు కలిపి ఒకే దివ్య దేశం అనమాట. సింగమేల్ కుట్రం అని తమిళ్లో దీన్ని సంబోధిస్తారు. తప్పకుండా దర్శించుకోండి ఫ్రెండ్స్. ఇది మాలోల నరసింహస్వామి ఉన్న చోటు. ఇక్కడ దిగే ప్రదేశంలో వాహన మండపం అవి ఉంటాయి అన్నమాట. ఇది భవనాశిని నది మీద ఉండే బ్రిడ్జ్ అనమాట. ఇదే భవనాశిని నదీ జలము. ఇది వచ్చి ఎగువ అహోబిలం ఎక్కుతూ ఉండగా అహోబిల స్వామి సన్నిధి. ఇది వచ్చి కారాంజ నరసింహస్వామి సన్నిధిలో తీసుకున్న ఫోటో అనమాట. మొత్తానికి పైనంతా దర్శనం చేసుకొని దిగువ అహోబిలం దిగేసాము. ఇక్కడ కూడా యోగానంద, చక్రవట, భార్గవ, ప్రహ్లాద వరద స్వామి ఉన్నారు. చక్రవట, యోగానంద అయితే వెళ్ళొచ్చాము. భార్గవ వెళ్ళడానికి సమయం కుదరలేదు. ఇదే మెయిన్ అనమాట ప్రహ్లాద నరసింహస్వామి సన్నిధి. ఇక్కడైతే దిగేసి ముందుకు వెళ్ళాలన్నమాట. ఇటువైపు రైట్ సైడ్లో వచ్చి చూస్తే అహోబిల మఠం ఉంది పెద్దదిగా. అంటే వయసైన వాళ్ళు, వృద్ధులు నడుచుకోవడానికి బ్యారియర్ కార్లు. ఇదే అండి ప్రహ్లాద స్వామి టెంపుల్ అనమాట. ఇక్కడ నుంచి ముందు లోపలికి వెళ్తే స్వామి అందంగా దర్శనం ఇస్తారు మనకి. ఇది గుడి ప్రాంగణం అండి. ప్రాంగణంలో ఫొటోస్ అయితే తీసుకున్నాం. లోపల గర్భగుడిలో తీసేదానికి వీలుండదు కదండి, అందుకని ప్రాంగణంలో కూర్చొని ఫొటోస్ తీసుకున్నాము. మొత్తానికి స్వామి దర్శనం అయితే బాగా అయింది. పైన అహోబిలంలోనూ తృప్తిగా దర్శనం చేసుకున్నాము. కింద కూడా బాగా చేసుకున్నాము. స్వామి కరుణామయుడండి. తప్పకుండా దర్శించుకోండి. స్వామి కరుణ మనపై ఎప్పుడూ ఉంటుంది. అహోబిల క్షేత్రం చూడదగ్గ క్షేత్రం. కర్నూలు జిల్లాలో
ముఖ్యమైనది అనమాట. 108 వైష్ణవ దివ్యదేశంలో మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న దివ్యదేశాలంటే ఒకటి తిరుమల క్షేత్రం, రెండవది అహోబిల క్షేత్రం అండి. మిగిలినవన్నీ తమిళనాడు, కేరళ, నార్త్ సైడ్లో ఉన్నాయి. మనకు దగ్గరలో ఉన్న క్షేత్రం ప్రతి ఒక్కరూ దర్శించుకోండి. స్వామి అనుగ్రహానికి పాత్రులు కండి. మనకైతే మొత్తం దర్శనం అయింది. రిటర్న్ జర్నీ అయితే బయలుదేరేసాం నైటే. మొత్తానికి అంతా ముగించుకొని దర్శనం అంతా అయ్యి రిటర్న్ జర్నీ బయలుదేరేస్తాము. బాయ్ అండి. నరసింహస్వామి కరుణ మీ అందరికీ తప్పకుండా ఉంటుంది. ప్రతి ఒక్కరు ఒక్కసారి దర్శించుకోండి. లైఫ్లో ఎప్పుడు కుదిరితే అప్పుడు వెళ్ళిరండి నరసింహస్వామి క్షేత్రానికి. స్వామి ఆశీస్సులు ప్రతి ఒక్కరికి ఉంటుందండి.